ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం మేకల శ్రీనివాస్ గారు. నమస్కారం. చెప్పండి, మరి మీకు మొత్తం ఎంత భూమి ఉన్నది? అది ఎసుంటి భూమి? 2 ఎకరాల భూమి ఉన్నది. శిల్క భూమి. వరి, పసుపు వేసికి వేస్తే మక్క వేస్తాం. నీళ్ళ సౌలత్ ఉన్నదా? ఎట్లున్నది? నీళ్ళు నూతి బావిగా. వర్షాలు అయితే బావి పండుతుంది, లేకుంటే వర్షాలు లేకపోతే వేసికి పండ కూడా వెళ్ళదు. ఊరుతూనే ఉంటాయా నీళ్ళు, లేకుంటే అయిపోతాయా? ఊరుతూ ఉంటాయి కానీ ఇక తక్కువ దంగిన కమ్మి తక్కువ వస్తాయి కదా. ఇక ఎండలు కొట్టిన కొద్దీ తక్కువ అయిపోతుంది వాటర్. ఇక వాటర్ తక్కువ అయితే మనకు కూడా మళ్ళీ నీళ్ళు పారకం దిగదు కదా. ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఏదైనా కూరలు, మెంతి కూర కానీ పాలకూర కానీ అవే వేస్తాం. ఇక ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసిన, ఉల్లి పెట్టిన అంటే అవన్నీ పెడతా. మళ్ళీ బలరు ఉన్నాయి 4, పాలు అమ్ముతా. ఇక అదే చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయి ఇక మనకు అట్లా. మరి ఈ సంవత్సరం మక్క, పసుపు, వరి వేసినామంటున్నావు కదా. పసుపు ఎట్లున్నది? పసుపు పంట ఏం రకం సాగు చేసినావు? పసుపులో ఏమేమి పని ఉంటుంది? పసుపు గురించి చెప్పు. పసుపులో ఒక 3-4 సార్లు గడివిగాల. బాగా కష్టం ఉంటుంది పసుపు అంటే. 2 సార్లు యూరియా, పొటాష్ కానీ అవన్నీ చల్లాలి. 2 సార్లు వెళ్తే మళ్ళీ 3-4 సార్లు కలుపు తీయాలి. ఇక వారంకు 2 సార్లు ఒకసారి ఇట్లా వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇస్తే మనకు లాస్ట్కు దిగుబడి వస్తుంది. అది ఇక వాటర్ ఇవ్వకపోతే కొమ్ము జాగది, మనకు దిగుబడి రాదు, వజన్ రాదు. ఇప్పుడు రోగం వస్తుందని ఇలా మందు కొట్టిన, ఎంత 1100 మందు కొట్టిన స్ప్రే మీదకి వెళ్ళి. అది ఇక దిగుబడి వస్తా లేదా తెలియదు. పోయిసారి మంచిగా వెళ్ళింది. ఈసారి ఎట్లున్నది మరి? ఎంత వెళ్ళి ఎట్లున్నది అందాదా? ఎన్ని కుంటల దాకా వెళ్తుంది? సరే అంత ఐడియా లేదు కానీ ఇక ఎకర వేసిన. పావుతుట్టు ఎకరం అన్నట్టు. అది ఎకరంకో తక్కువ. ఏ రకం పసుపు సాగు చేసినావు? గుంటూరు కొమ్ము. గుంటూరు. ఇట్లా మీరే ఇక ఉడకబెట్టి అమ్మేస్తారా, లేకుంటే ఇట్లా పొడి చేసి అమ్మేది ఇంత ఆలోచన ఉన్నదా? లేదు, మేమే ఉడకబెట్టి, ఇప్పుడు డ్రమ్ములు వస్తున్నాయి కదా, ఆ డ్రమ్ములలో ఉడకబెట్టి మేమే నిజామాబాద్ తీసుకుపోతాం, మేమే అమ్ముతాం. ఎంత ధర ఉంటే లాభం వస్తుంది మీకు? మాకు ఆ ధర ఇప్పుడు ఎంత 6,000-7,000 అంటారు. మనం పోయిన తర్వాత అది ధరలు దిగిపోతున్నాయి. 3,000 కుంటలకు ఇట్లా పడిపోతున్నాయి. పోయిన తర్వాత అది లాస్ అయిపోతున్నాం. ముందు పెరిగిపోతాయి రేట్లు, మనం అన్నీ వేసేవరకెళ్ళి తగ్గిపోతుంది రేట్లు. ఇక మరి మీళ్ళే పొడి చేసుకొని అమ్మితే మంచిగా ఉంటుంది కదా, పాకెట్లు చేసి అమ్మితే. అంతా ఐడియా మనకు లేదు కదా, టైం కూడా ఉండదు. మళ్ళీ ఇప్పుడు పసుపు దొబ్బినామంటే నువ్వు వలుకుతాం, నువ్వు వలికినామంటే దానికి నీళ్ళు కట్టు, అది వేయు ఇది వేయు. మళ్ళీ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ దుక్కి దున్నుడు చాలా అవుతాయి. దుక్కి తిని ఎరువు కొంటాం, ఎరువు కొని మళ్ళీ వేస్తాం. ఎరువు వేసి మళ్ళీ ఏం కొంచెం మానబడ్డా కానీ మళ్ళీ అదంతా ఎరువు వెళ్ళేసి మళ్ళీ ఇక విత్తనాలు వంకొచ్చుకున్నాము, విత్తనాలు వేస్తాము. అదే టెన్షన్ ఉంటుంది. ఇక మళ్ళీ అదే లొల్లి ఉంటుంది కాబట్టి ఈ పొడి చేసి పాకెట్లు చేసి అమ్మే అంత పురుసత్ ఉండదు మీకు. అంత పురుసత్ ఉండదు. ఇక ఇదే మనకు ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్లు. ఇప్పుడు పెంట కూడా మనకు ఉండదు, ఎరువు కొందామంటాం, ఆయన మన అందుబాటు రేట్ అయితే ఇస్తాడు, లేకుంటే వేరే వాళ్ళకి అమ్ముతాడు. ఆ రేట్ల గీ రేట్లు అయితే తీసుకో అని చెప్పి మనం కొని ఇంటర్నెట్ అక్కడి తెచ్చి వేసుకుంటాం అట్లా. మరి మీకు కూడా బలరు ఉన్నాయన్నావు కదా, మీ బలర పెండ మీకు వనికేస్తుందేమో కదా? మన బలర పెండ వనికొస్తుంది. ఇటు పొలాలు వేయాలా, ఒకసారి దాంట్లో వేయాలా, అట్లా అన్నిటి భూమి ఎక్కువ ఉంటే సరిపోదు. భూమి ఎక్కువ ఉంటే సరిపోదు. ఒకసారి పొలాలు వేసినాం అనుకో, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా పొలాలు వేయము, మళ్ళీ తోటలు వేయాలా. ఇక పసుపు వేస్తున్నామంటే ఇక ప్రతి సంవత్సరం వేసుడే, ఎరువు వేస్తేనే మనకి ఏమైనా లాభం. మరి ఇటు నిర్మల్ పట్టకి ఎందుకు పసుపే ఎక్కేస్తారు? మక్క పసుపే అంటే పత్తి వేయకుండా? అదే ఇప్పుడు ఎడ్లు లేవు, ఎడ్లు కావాలా, దాన్ని దవర కొట్టాలా. ఇప్పుడు అన్ని ట్రాక్టర్ అయిపోయినాయి, ట్రాక్టర్ వస్తున్నాయి, ఇప్పుడు దున్నేస్తున్నాడు అయిపోతున్నది అట్లా. ఆ తర్వాత అందుకని చెప్పేసి ఎడ్లు వంటలేరు. మళ్ళీ ఇప్పుడు మేపందుకు కూడా జాగాలు లేవు, ఏడన్నా కానీ పంట పెట్టేస్తారు ట్రాక్టర్తో దున్నేసి, అట్లా అయిపోతుంది. అంటే పసుపుకు ఎక్కువ పని ఉండదే? పసుపు వేసినామంటే ఇక మనం గడి వీక్కున్నాడు. ఇక గడి వీకాల మందిని పెట్టి, మనము మంది అంటే అట్లా ఒక రోజులో అయిపోవాలంటే ఇప్పుడు సరే మంది పెట్టదు. మనం కలుసుకుందామంటే మనము ఇట్లా అయిపోతుంది అట్లా. అంటే పసుపుకు ఎక్కువ పని ఉండదు కాబట్టి, ఎడ్లు అవసరం ఉండదు కాబట్టి పత్తి వేయకుండా పసుపు వేస్తున్నాడు. ఎడ్లు అవసరం ఉండదు పసుపుకు. ఇక పత్తి వేస్తే 4 సార్లు 5 సార్లు దవర కొట్టాలా. మళ్ళీ వేరేందుకు మంది కాబడుతుంది. ఇప్పుడు దోబాందుకు కూడా పసుపుకు మంది కావాలి కదా, ఒకటేసారి కదా. అది ఒకటేసారి, అది కూడా ఒకటేసారి వస్తాయి, 1 సారి 2 సార్లు అంతే. కాబట్టి పత్తికి పోకుండా పసుపు వేస్తున్నాడు ఇక్కడ. పసుపు వేస్తున్నాం మాకు ఉన్నప్పుడు. నిర్మల్ నీళ్ళ సౌలత్ అయితే మస్తు ఉండబడుతుంది అనుకుంటా పసుపుకు. నీళ్ళ సౌలత్ ఉండాలా. నేను అంటున్నది బోర్లు ఉన్నాయి, కొందరికి బావులు ఉన్నాయి. ఆ బావులు కూడా పసుపు బండిస్తాయి. కొన్ని ఏళ్ళ కానీ పసుపు బండిపోతుంది. ఇలా వేసికి పంటకు కొంచెం కష్టం అవుతుంది అంతే. కాలం అయితే మంచిగా ఉంటుంది, కాలం కాకపోతే పండదు. పసుపు ఎన్ని రోజుల పంట? 6 నెలలు. 6 నెలల పంట పసుపు. అంటే తక్కువ కాలం అయితే 6 నెలలు, ఇంకా 10 నెలలు కూడా ఉంటాయి. 10 నెలలు. అదే మనం దోపకి సంక్రాంతి అప్పటిదాకా దోపుతాం. ఇప్పుడు ఎప్పుడు వేసినాం, అప్పుడు వేసినాం. జూన్లో వేసినాం అంటే ఇప్పుడు సంక్రాంతి 7-8 నెలలు అయిపోతుంది. అప్పటికి ఇక తవుడు చాలు చేస్తాం. ఇక సంక్రాంతి అయిపోయిందంటే తవుడు చాలా అవుతుంది. ఇక నువ్వులు అలుకుతాం, అది ఏదైనా పెడదామని చెప్పేసి నీళ్ళు కూరగాయలు పెడతారు, లేకుంటే నువ్వులు అలుకుతారు. మరి మొత్తం మీద పసుపు పంటల లాభం ఉన్నదా లేదా?
లాభం ఉంటుంది. అది ఇక మనకు సాధించాక లాభం మస్తు ఉంటుంది. ధర దొరకాల సాధియాల వెళ్ళానంటే అది బంగారం లెక్క వెళ్తుంది. సేమ్ ఇప్పుడు బంగారం ఎట్లా రేటు ఉన్నదో అట్లా రేటు ఉంటుంది. తలగానంటే ఇక తలకపోయింటే ఇప్పుడు అట్లా ఉంటుంది. ఇక అట్లా పెట్టిన వెళ్తే వెళ్ళేవు మరి. ఇక పెట్టినా అంటే ఇక మనం వ్యవసాయం చేయలేము. పెట్టినా లెక్కేస్తే వ్యవసాయదారుడు వ్యవసాయం చేయలేడు. పెట్టినా లెక్కేస్తే మరి పసుపుల లాభమే ఉంటుంది మంచిగా వెళ్తే. అయితే మక్క గురించి చెప్పండి. మక్క మరి ఈ సంవత్సరం వద్దన్నది కదా గవర్నమెంట్, మక్క వేద్దన్నది కదా. వద్దన్నది కానీ ఇక మనం మేము పత్తి వేద్దామంటే ఎడ్లు కావాలా. మళ్ళీ ఈ మక్క వేసినామంటే దానికి కోసేందుకు మందే ఉంటారు, రిక్కేందుకు మందిని పెడతాం. దానికి కూడా పత్తికి కూడా మందే ఉంటారు, కానీ దవర కొట్టడానికి ఎడ్లు కావాలి కదా. దానితో బాధ. ఇప్పుడు అవి మిషన్లు వచ్చినాయట. ఆ మిషన్లు కొనాలంటే 15,000 20,000 అట. అది ఒక్కళ్ళని తెచ్చుకొని ఎడబెట్టుకున్నాం దాన్ని. అట్లా అది మనకు అంత ఐడియా లేదు కదా. అట్లా అని చెప్పేసి ఎంత వెళ్ళింది మరి మక్క? మక్క ఈసారి వేసినాక వర్షాలు వల్లేవు. అది లాక మొలకలు మంచిగా రాలేవు. రాకపోతే ఆ పల్స అయింది. ఆడొకటి ఈడొకటి అయింది. ఇంత 20 కుంటలు మక్కలు అయినాయి. పోయినసారి 40 కుంటలు అయినాయి. 20 కుంటలు అమ్మేసినావా? అమ్మేసిన. ఎట్లా కుంటలు విని? అదే పోయినాకట 1450 అన్నాడు. పోయిన తర్వాత ఆర్తి అమాల క్యాష్ కటింగు అన్నీ ప్రతిదీ కట్ చేసిండు. ఇక ఇది ధర్మకాంట వేసుకురాపరా. ధర్మకాంట కూడా అన్నీ దానికి గింత అని మళ్ళీ సంచి కిలో అన్నీ కట్ చేసిండు. కట్ చేయగా మనకు వచ్చినాయి. కుంటలకు 1100 వచ్చినట్లు. ఎన్ని ఎకరాల్లో వేసినావు మక్క? బిగినార్ వేసిన. బిగినార్ అంటే ఎకరన్నర? ఎకరన్నర వేసిన. మరి వరి కూడా కనిపిస్తుంది మీ చేనులో. ఈ వరి ఏం రకం వేసినావు? ఈ వరికి ఎట్లా పని చేసినావు? అవి వరి తెలంగాణ సోనా సన్న రకమేనా? సన్న రకమే. అయితే కేజీలు కొట్టినాం. వరి నాటేసినాం. దానికి 2-3 సార్లు మందు వెళ్ళినాం. అడుగు మందు వెళ్ళినాం. ఒక బ్యాగు యూరియా, ఒక బ్యాగు. ఇక మళ్ళా వేరేప్పుడు కొంచెం పొటాస్ చల్లిన. పొటాసు అడుగు మందు కలగాలకుండా చల్లినాం. ఈ వరిని ఎన్ని ఎకరాలు వేసినావు? వరి ఎకరంన్నర వేసిన. ఇప్పుడు కోతకు వచ్చింది, అందాది ఎన్ని కుంటాలు వెళ్తుంది? ఇంతకుముందు 20 కుంటలు అమ్మిన పోయినసారి. అంతే. ఇక ఇప్పుడు ఎంత వెళ్తుందో అంత ఐడియా లేదు. ఈ తీసిన తర్వాత ఏమైనా వేయచ్చా వరిలా, లేకుంటే ఇట్లా నిలిచి పెడతారా? వరి వేయచ్చు. మళ్ళీ వేసికి వరి ఎత్తాం కానీ మళ్ళీ కేసీఆర్ కొంటాడో కొనడు కదా. మళ్ళీ పోయిన సంవత్సరం అడ్లు బాగున్నాను, మక్కలు కూడా బాగున్నా అని చెప్పి కొనలేడు కదా. ఇప్పుడు కూడా అడ్లు బాగున్నా అని చెప్పి కొంటాడో కొనడు. ఇక మరి బలరా గడ్డాలు కామా, మరి ఏం చేద్దామా అనేది ఇక తెలుస్తలేదు. ఇక అందరు ఏది చేస్తే అది చేయాలి. ఇక మనం అట్లా. ఎన్నిలా వ్యవసాయం చేయబట్టి? 15 సంవత్సరాలే. మరి ఒక 15-20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతుగా ఇట్లా వేరే రైతులు ఎట్లా చేసుకుంటే ఇట్లా బాకీల పాలు కాకుండా ఇట్లా వ్యవసాయంలో లాభం సాధించవచ్చో చెప్పండి. ఎట్లా చేసుకోవాలి మరి అందరూ? ఇట్లా చేసుకోవాలంటే ఇక మనం కష్టపడాలా. పంట వెళ్తే లాభపడతాం. ఇట్లా ఇప్పుడు చెప్పింది ఒకటి, ఇది కొనేది ఒకటి అంటే మనం లాస్ అయిపోతున్నాం. దీంట్లో ధర మంచిగా దొరకాలా, దానికి తగ్గట్టు మనం కష్టపడాలంటే అట్లా ధర దొరకాలా, మనం కష్టపడాలా. అయితేనే మనకు లాభం ఉంటుంది, వాళ్ళకి లాభం ఉంటుంది. మనం కష్టపడడానికి ఇంకా అరే ఇంకా ఈ సంవత్సరం గింత వెళ్ళినా ఇంకా మళ్ళీ ఇంకా కష్టపడితే ఇంకా సంవత్సరం మంచిగా వెళ్తుందని చెప్పి మనం కష్టపడతాం బాగా. మరి ఇప్పుడు ఆదిలాబాద్ పట్టేలు పసుపు కానీ మక్క కానీ వరి కానీ వేసుకోవాలంటే వాళ్ళకి ఏం సౌలతులు ఉండాలంటారు? ఏమంటే ఇట్లనే ముఖ్యమైతే వాటర్ కావాలి. వాటర్ ఉంటే ఇక అన్నీ వేసుకోవచ్చు. ఇక వరి వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు వాటర్ ఉంటే. మరి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ కార్యక్రమం విన్నోళ్ళు మక్క వేయాలన్నా, పసుపు వేయాలన్నా, వరి వేయాలన్నా మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9949653188. ఇది మేకల శ్రీనివాస్ నంబర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. 9949653188. మంచిదన్న. మరి మీరు వేసిన ఈ పంటల్లో ఎక్కువ దిగుబడిని, లాభాలు సాధించాలని కోరుకుంటూ మీరు పండిస్తున్న పంటల గురించి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.